సమ్మర్ హాలిడేస్ అంటే పుస్తకాల కంటే ఎక్కువ ఎక్సైట్మెంట్. అమ్మమ్మ ఊరికి వెళ్ళడంలోనే ఉండేది. బ్యాగులు సర్దుకుంటూ ఎప్పుడు బయలుదేరతామా అని ఎదురుచూసిన ఆ రోజులు. అమ్మ మీకు ఇష్టమైనవన్నీ సర్దుకోండి అని చెప్పగానే నాకు ఈ బొమ్మ కావాలి, ఈ డ్రెస్ కావాలి అని మనకు నచ్చినవన్నీ సర్దుకుంటే అమ్మ సరే అని చెప్పడం. ట్రైన్ కిటికీ దగ్గర కూర్చుని బయట పచ్చని పొలాలు చూస్తూ అమ్మమ్మ ఊరికి వెళ్ళిన ఆ ప్రయాణమే ఓ ఆనందం. అమ్మమ్మింటికి వెళ్ళగానే తాతయ్య చేతిలో తప్పకుండా ఉండేవి బిస్కెట్స్, చాక్లెట్స్. తొక్కుడు బిళ్ళాటలో ఎవరు పడిపోకుండా చివరి వరకు వెళ్తారో అదే పెద్ద టాలెంట్. అష్టాచెమ్మా మొదలైతే ఓడిపోయిన వాళ్ళు కూడా వెళ్లకుండా చూస్తూ ఉండేవాళ్లు. రాత్రి అయితే అందరూ కలిసి కూర్చుని తినడం అదే అసలైన హ్యాపీనెస్. వేసవి రాత్రి అంటే మేడ మీద చాపలు వేసుకుని ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతూ పడుకోవడమే. ఫ్యాన్ గాలి తగులుతుంటే అమ్మమ్మ కథలు వింటూ ఎప్పుడూ నిద్రపోయేవాళ్లమో కూడా ఎంతైనా అమ్మమ్మ చెప్పే కథలు అలా ఉండేవి. మరి ఏమంటారు ఫ్రెండ్స్? 90s కిడ్స్ ఎంతైనా అదృష్టవంతులం కదా.